ఈ మాత్రం ప్రశాంతంగా ఉండటం కూడా ఇష్టం లేదా మీకు? ఎందుకే ఇంత శాడిస్ట్లా తయారవుతున్నావు? నా చెల్లెలి పెళ్లికి నన్ను రాకుండా చేసి నువ్వు సాధించేదేంటి? అయినా ఇప్పుడు ఏమైపోతుందని మమ్మల్ని రావద్దంటున్నావు? ఏమవుతుందా? ఇప్పటికే పెళ్లి మంటపంలో చాలా మంది మీ కొడుకు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడట కదా అని మావయ్యని అడుగుతున్నారంట. ఇప్పుడు మీరొస్తే ఎవరైనా ఏదైనా అంటారు. అక్కడ ఏవైనా గొడవ జరిగి పెళ్ళాగే పరిస్థితి వస్తే పెళ్లితో పాటు మావయ్య గుండె కూడా ఆగిపోతుంది. అయినా పర్వాలేదంటే రండి, టైం అవుతుంది. పదండి అత్తయ్య. బావా, ఏంటి తనయ్య ఇది? చూసావా దాని రాక్షసత్వం? నా చెల్లెలి పెళ్లికి నన్నే వెళ్ళనివ్వకుండా ఎలా సాధిస్తుందో చూడు. చెప్పాను కదా బావా, ఆస్తి చేతికొస్తే ఇలాగే అధికారం చెలాయిస్తుంది. ఇప్పుడు అక్కడ వదిన్ని ఇంకెంత సాధిస్తుందో. చూస్తూ ఊరుకుంటే ఏమన్నా చేస్తుంది. ఏందన్నా? ఏంటంటావేంటి? ఇక్కడ సరియు ఎన్ని కండిషన్లు పెడుతుందో తెలుసా? ఆస్తి దాంది కాబట్టి అధికారం కూడా దాందే అంట. అక్కడ నాన్నని ఎవరెవరో ఏదో అడుగుతున్నారని, మేము వస్తే గొడవలవుతాయని మమ్మల్ని పెళ్లికి రావద్దంటోంది. ఇంత దారుణం ఏంటే? మేం నీ పెళ్లికి కూడా రాకూడదా? ఇలాంటివన్నీ చేస్తుందనే దానికి ఆస్తి రాసివద్దన్నా. అది చేసిన దాంట్లో తప్పేం లేదన్నా, నిజమే చెప్పింది. ఈడ నన్నే 10 మంది అడిగినరు, ఇక పొద్దున్నుంచి నాన్నని ఎంతమంది అడుగుంటారు? నువ్వు వీడకొచ్చి నిన్ను ఎదురుగా పెట్టుకొని అడిగితే నాన్న తట్టుకోలేరన్నా. నువ్వు రాకపోవడమే మంచిది. ఆస్తి రాసి ఒక్కరోజు కూడా కాకుండానే ఇలా ప్రవర్తిస్తోందంటే ముందు ముందు అమ్మా నాన్నలతో ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తుందో తలుచుకుంటేనే భయమేస్తోంది. ముందు పెళ్లి గురించి ఆలోచించు బావా. కావాలనే మనల్ని రాకుండా ఆపుతున్నారంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. వదిన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి అర్జున్ ప్రసాద్ గారు. చాలా థ్యాంక్స్ అండి. కూర్చోండి. అందరూ అదే మాట అంటున్నారన్నయ్య, ఏర్పాట్లన్నీ బాగా చేశారని. మధు, ఒక్క నిమిషం మీరు కూర్చోండి సార్. ఏం మావయ్య? ఇదిగో అన్నీ ఇంత బాగా జరుగుతున్నాయంటే దానికి కారణం నా అల్లుడే. ఎంత జరిగినా ఇంకా గుండె నిబ్బరంతో ఉన్నానంటే వీణ్ణి చూసుకునే. వాడి పెళ్లికి వాడు ఏర్పాట్లు చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారన్నయ్య? ఏమన్నా కోమలి? అదే వదినా, వాడింట్లో పెళ్లికి వాడు కాక ఇంకెవరు ఏర్పాట్లు చేస్తారు? ఇక మీకు కొడుకైనా అల్లుడైనా మధునే కదా. నిజమే. ఏ శుభకార్యం చేయాలన్నా ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందిరా. ఈసారి మాత్రం ఎలాంటి ఆటంకం కలగకూడదు. ఏ ప్రాబ్లం ఉండదు మామయ్య, మీరేం టెన్షన్ పడకండి. ఒక్క నిమిషం మామయ్య, ఇప్పుడే వస్తాను. గీత ఎక్కడున్నావు? నేను బయలుదేరుతున్నాను. సరే సరే బయలుదేరు, త్వరగా వచ్చే. సరిగాని మృదులా ఉందా? సరే సరే నువ్వు త్వరగా వచ్చే గీత, ఓకేనా? మృదులా ఉందా అని అడిగితే మాట దాటేస్తున్నాడేంటి?
అయ్యా పెళ్లి కొడుకుని పిలిపించండి. మృదులా, చెప్పు మనసే, ఏంటి చెప్పేది? తరుణ్ అన్న తనయ్య పెళ్లికి రావట్లేదు తెలుసా? ఎందుకు రావట్లేదు? ఎందుకంటవేంటే నువ్వు చేసిన నిర్వాకమే. మావయ్య వాళ్ళని పెళ్లి మండపం దగ్గరికి రావడం కాదు కదా, వాళ్ళ మోహాలు కూడా చూపించొద్దన్నారు. నా అన్నని నా పెళ్లికి రాకుండా చేసినావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అలా అంటేవేంటి మనసే? అన్నయ్య పెళ్లికి రాకుండా ఎలా? నాన్నేదో కోపంలో అనుంటారు, నేను మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికే అందరూ అడుగుతున్నారని మావయ్య చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఇంకా చిరాకు పెంచొద్దు. హ, అయినా ఇప్పుడు నీ మాట ఎవరు వింటారే? మావయ్య అయితే కనీసం నీ మొహం కూడా చూడరు. సరే, చీర కుచ్చెళ్ళు సరిగా లేవు, అమ్మని పిలు. అమ్మెందుకు మనసే, నేను పెడతాను కదా. ఇప్పుడు సరైన స్థానంలో ఉన్నావే. కొంతమంది ఉండే స్థానం ఏంటో దేవుడు బాగానే డిసైడ్ చేస్తాడు కదా. మానసి అంటే నాకు తోడబుట్టిన దానికన్నా ఎక్కువ. కుర్చీలు సదనం కాదు కదా, కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా. ఇలాంటి మాటలతో మా మధ్య దూరాన్ని పెంచలేవు. ఏయ్, ఏంటి సెంటిమెంట్ డైలాగులు వేసి మళ్ళీ అల్లుకుపోదామని చూస్తున్నావా? నువ్వు తోడబుట్టిన దానికన్నా ఎక్కువంట మానసి. చెప్పు, నువ్వు దీన్ని తోడబుట్టిందల్లా చూస్తావా? జీవితంలో మళ్ళీ దీన్ని దగ్గరికి చేరనిస్తావా? ఒకసారి చేసిన తప్పు మళ్ళీ ఎవరు చేస్తారు సరియు? ఇప్పుడే నా బావని తిరిగి దీని దగ్గర నుంచి లాక్కుంటున్నా. మళ్ళీ నా దగ్గరే ఉండనిస్తే తిరిగి బావని లాగేసుకోదు. ఒకప్పుడు నువ్వు బావని పెళ్లి చేసుకుంటే నేను అనుభవించిన నరకం, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం చూసి అదే నరకం నువ్వు అనుభవించాలా? అందుకే ఉంచిన పెళ్ళైనాక ఈ దరిదాపుల్లో కూడా ఉండనివ్వను. ఏయ్, పోవే. ఆ. అమ్మా, మీరెళ్ళి కూర్చోండి. వస్తున్నాను. అమ్మా, మధుకర్. హలో అంకుల్. అంకుల్ బాగున్నారా? ఒక్క క్షణం ఆగమంటే వదిలేసొచ్చారు. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? గీత, మధు, మృదుల ఫోన్ కనెక్ట్ అవడం లేదు. ఒకసారి మృదులకి ఫోన్ ఇవ్వు. ఇక్కడికే వస్తున్నావు కదా, ముందు నువ్వు రా చెప్తాను. ఏంటి ఇందాకటి నుంచి మృదులకి ఫోన్ ఇవ్వమంటుంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? ఏం జరుగుతోంది?
ఏం జరుగుతుంది గీత? ఏమీ జరగదు. ఏమీ లేకపోతే మరి ఫోన్ ఇవ్వడానికి ఏమైంది? నేను అర్జెంటుగా మృదులతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఒక నిమిషం. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నేను అంకుల్తో మాట్లాడాలి. ఈ ఫోన్ తనకి ఎవరో ప్లీజ్. ఇస్తానండి. తనకి. మేడం మీకు ఫోన్ ఇమ్మన్నారు. హలో గీత, మృదులా, ఎక్కడున్నావే బాబు? ఫోన్ కలవడం లేదేంటి నీది? లోపల సిగ్నల్స్ లేనట్టున్నాయి. నువ్వు వస్తున్నావా? వస్తున్నాను కానీ అవును, మీ హీరో ఏంటి డల్గా ఉన్నాడు? అంతా ఓకేనా? అంతా ఓకేనే, బానే ఉన్నారు. సరే మరి, బాయ్. ఫోన్ వస్తే తెచ్చివ్వడానికి కూడా మనసు రావట్లేదంటే మరీ అంత కానిదాన్ని చేసేస్తున్నారా మధు గారు? నేనేం చేసినా అడ్డం ఉంటుంది, ఆలోచించి చేస్తానంటారే. మరి ఒక్క విషయంలో ఎందుకు అలా ఆలోచించట్లేదు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈరోజు రాత్రి సరిగ్గా 12:40 కామినేని అర్జున్ ప్రసాద్, భారతీదేవుల సుపుత్రిక మానసికి, బ్రాహ్మణీదేవుల సుపుత్రుడు మధుసూదన్ రావుతో వివాహం జరగబోతోంది. అసలు ఈయన ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి? నా మీద ప్రేమ మొత్తం పోయిందా, లేక ఈయన మనసుని మార్చేస్తున్నారా? అంటే నిజంగానే నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారా? ఇట్లేనత్తా? నా దిష్టే తగిలేలా ఉందే. ఇంకో 2 గంటలుందత్తా నీ కోడల్ని కావడానికి. నువ్వు కన్న కల, నేను కన్న కల నెరవేరబోతోంది. నాకింకా టెన్షన్గానే ఉంది పెద్దమ్మ. నువ్వు వేసిన ప్లాన్ అయితే బానే ఉంది కానీ అన్నయ్యని ఎలా ఒప్పిస్తావు? ఇంతకు ముందైతే కొంచెం కష్టమే, కానీ ఇప్పుడే ఉంది. అది మొన్న చేసిన పనికి మధు దాని మొహం కూడా చూడటం లేదు. అయినా ఈ ఛాన్స్ మిస్ అయితే మానసిని కోడల్ని చేసుకునే ఛాన్స్ మళ్ళీ రాదు. అయినా సరే బ్రహ్మాస్త్రమే సిద్ధం చేశాను. మధు మానసి మెళ్ళో తాళి కట్టడం గ్యారంటీ. ఎప్పుడిప్పుడు ఆ క్షణం వస్తుందా అని ఎదురు చూస్తున్నా అత్త. నేను ప్రేమించిన నా బావని అది పెళ్లి చేసుకుంటే ఎంత నరకం అనుభవించినా ఇక అంతా హ్యాపీనే అత్త. కానీ దాన్ని మాత్రం వదలకూడదు పెద్దమ్మ. మనతో ఎంత ఆడుకుంది, ఈ పెళ్ళయ్యాక దాని చుట్టుపక్కలకి కూడా రానివ్వకూడదు. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఉంటుంది? అయినా పెళ్ళవ్వగానే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించి తన్ని తరిమేస్తాను. మళ్ళీ అది మన జీవితాల్లోకొచ్చే ఛాన్సే లేదు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శతజ్ఞకుండ సంభూత దేవకార్య సంయుత ఉద్యత్థాన సహస్రాభ చతుర్బాహ సమన్విత రాగస్వరూప వాషాక్ష క్రోధాకారం కుశోజ్వల మనోరూపేక్ష కోదండా పంచకర్మా ప్రసాయక విజారుణ ప్రభాపోమజ్జ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్వచ కురువింద మణిశ్రేణి కనకోతీరమండిత అశ్వనీచంద్ర విభ్రాజ దళిత సలశోభిత ముఖచంద్ర కళంకాభ మృగరాభిషేషక వదనస్మర మాంగళ్య గోతోరణ చిల్లిక రక్తలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన
అమ్మా అబ్బాయికి బట్టలు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. అమ్మా, నాన్న, నాన్న, అమ్మా, నాన్న, ఒక్క నిమిషం ఆగండి. నాన్న ఆగండి. నాన్న నాతో మాట్లాడరా? నా మొహం కూడా చూడరా? అంత పాపం నేనేం చేశాను? సర్లేండి, నాతో మాట్లాడడం ఇష్టం లేదు అంతే కదా? మీ ఇష్టం. కానీ తరుణ్ అన్నని ఎందుకు పెళ్లికి రావద్దన్నారు? సొంత చెల్లెలు పెళ్లికి రావద్దంటే ఎంత బాధగా ఉంటుంది నాన్న. రమ్మని చెప్పండి నాన్న, ప్లీజ్. అమ్మా, అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వైనా మాట్లాడు నాన్న. నువ్వు మధు గారు ఎవరు మాట్లాడకుండా నన్ను వెలేసినట్టు చూస్తుంటే నరకంగా ఉందమ్మా. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. మాకు మాత్రం ప్రాణానికి హాయిగా ఉందనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి ఎప్పుడో ప్రాణాలు పోవాల్సిందే. కాని కూతురుంది కదా, దాని నెత్తిన 4 అక్షింతలు వేయకుండా పోయే ధైర్యం లేక ఇదిగో ఏదో ఉన్నావంటే ఇలా ఉన్నావు. అమ్మా, తరుణ్ అన్న సరియుని ఎందుకు పెళ్లి చేసుకోనన్నాడో మీకు తెలుసు. పైగా తనయ్య అన్న ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి జరిపించడం తప్పెలా అవుతుందమ్మా? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఆయన కుటుంబం మేలు కోరుకోవడం, నీ కొడుకు జీవితం బాగుండాలనుకోవడం తప్ప అమ్మా? నీకు తప్పు కాకపోవచ్చే, కానీ మాకు పరువు పోయి తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. పెళ్లికొచ్చిన వాళ్లలో ఎంతమంది మీ కొడుకు ఇలా చేశాడట కదా అని అడుగుతున్నారో తెలుసా? వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక మీ నాన్న ఎలా అయిపోతున్నారో తెలుసా? ఇప్పుడు వాణ్ణి కూడా తీసుకొస్తే మంటపం మధ్యలో నిలబెట్టి మరీ అందరూ పంచాయతీలు చేస్తారు. మాకు భరించే ఓపిక లేదమ్మా. నువ్వైతే ఇంకెలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండు చాలు. మృదులా, ప్రియా, ఇప్పుడు గుర్తొచ్చానా? పెళ్ళయింది పూర్తిగా మర్చిపోయావు కదా? కూర్చో, కాఫీ తీసుకొస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం రా. ప్రియా, ప్రియా, ఏమైంది ప్రియా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదు, నేను ప్రెగ్నెంట్ అనుకుంటా. కంగ్రాచులేషన్స్ ప్రియా. అప్పుడే కాదు, ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే ఈ గుడ్ న్యూస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ ఉంది. లక్ష్మి అమ్మా, మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మా. ఇదిగోండమ్మా. ప్రెగా న్యూస్ #1 ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తల్లిని కాబోతున్నానన్న ఈ అనుభూతి ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మృదుల, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రగా న్యూస్. తల్లిని కాబోతున్నానన్న అనుభూతిని మించి అద్భుతమైన అనుభూతి ఇంకే ఉంటుంది? థ్యాంక్స్ టు ప్రగా న్యూస్. ప్రగా న్యూస్ అంటే గుడ్ న్యూస్.